హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నది లేపాక్షిలోని గుడి లోపలి స్తంభాలు చెక్కిన శిల్పాలు అన్నమాట. ఇవి చాలా అందంగా ఉన్నాయి. లోపలే శ్రీ దుర్గాదేవి టెంపుల్ అన్నమాట. ఇలా అద్దంలో చూపిస్తారు దేవతని, డైరెక్ట్గా చూడకూడదని. శ్రీ దుర్గాదేవి టెంపుల్, అక్కడే పక్కన నంది శివాలయము. ఇక్కడ వేలాడే స్తంభము, దీనికి ఇది వేలాడుతుంది అన్నమాట. గాల్లో వేలాడుతున్నది. విరూపన్న చెక్కిన శివలింగం ఇది. ఒకటే రాయి అండి, ఒకే రాతిలో ఇలా చెక్కారనమాట. దీని ఎదురుగానే వాళ్ళ అమ్మ వాళ్ళు వంట చేసి భోజనాలు అందరికీ పెడతా ఉన్నారు. అది ఇదే గది, ఈ గది అన్నమాట. తాళాలు వేసేసినారు. శివలింగం ఒకటే రాతితో. విరూపన్న కళ్ళు గవర్నమెంట్ అనుమతి లేకుండా గుడి నిర్మించినాడని రాజు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు విరూపన్న కళ్ళు తీసి గోడకు విసిరేసినవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇది రాముని పాదం అండి. ఇది రాము పాదం జటాయుపక్షి దగ్గర పైన కొండపైన ఉందన్నమాట. రామపాదం ఇది జటాయుపక్షి. ఈ మధ్య కొత్తగా నిర్మించారు. ఇది సీతాదేవి పాదం అన్నమాట. జటాయుపక్షిని రెక్కలు వేసేసినప్పుడు ఆ పాదం మోపిన సీతాదేవి. అక్కడ నీరు ఎప్పుడు అలాగే ఉంటుందండి. రాముడు వచ్చేంత వరకు జటాయుపక్షి అలాగే ఉండాలని అక్కడ సీత కాలు మోపినది.